కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు దాసరి శ్రీరామ వరప్రసాద్ తెలిపారు. మొదటి రోజు శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుని చేయడం, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. రెండవ రోజు రాత్రి ఎదుర్కోల ఉత్సవం అనంతరం శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తామన్నారు. మూడవ రోజు సాయంత్రం రథోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కనీవిని ఎరిగిన రీతిలో హంసవాహనంపై శ్రీ స్వామి, శ్రీ అమ్మవార్లు పుష్కరంలో తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 2 నుంచి వచ్చే నెల ఫిబ్రవరి 2 నుంచి 6వ తారీఖు వరకు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. 2వ తారీఖున శ్రీ స్వామివారిని పెళ్లి కుమారుని చేయడం జరుగుతుంది. 3వ తారీఖున మనకి సాయంకాలం దివ్య కళ్యాణ మహోత్సవం శ్రీ స్వామివారికి నిర్వహించబడుతుంది. అలాగే 4వ తారీఖున రథోత్సవము, 6వ తారీఖున తెప్పోత్సవం కూడా ఉంటుంది. ఈ సంవత్సరం తొలిసారిగా తెప్పోత్సవాన్ని మన పుష్కరిణిలో, దేవాలయానికి ఆపోజిట్లో ఉన్నటువంటి పుష్కరిణిలో నిర్వహించడం జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రప్రథమంగా ఈ తెప్పోత్సవం మనం నిర్వహించి తలపెట్టడం వల్ల అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము. తెప్ప విషయంలో కానివ్వండి, అక్కడ ఉన్న భద్రత విషయంలో కానివ్వండి, తగు జాగ్రత్తలు తీసుకుంటూ దానికి సన్నద్ధం అవుతున్నాము. ఈ బ్రహ్మోత్సవాలకి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తున్నాము. క్యూ లైన్లు, అలాగే పారిశుధ్యం, త్రాగునీరు, మిగతా అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త వహిస్తున్నాము. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులకు కావాల్సినటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం అయ్యేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాము. కావున ఈ బ్రహ్మోత్సవాల్లో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. నాటకాలు, తదితర అంశాలు అందులో ఉన్నాయి. వాటిని కూడా భక్తులు తిలకించవలసిందిగా కోరుతున్నాము. ఈ బ్రహ్మోత్సవాల్లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని భక్తులందరినీ కోరుచున్నాం.